అభిషేకం నా తలపైన ఆత్మయినా యేసు నాలో అభిషేకం నా తలపైన ఆత్మయినా యేసు నాలో యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మయినా యేసు నాలో ఆత్మయినా యేసు నాలో కీర్తన 119 73వ వచనం. ఎవరికి చదవమ్మా? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. చాలమ్మా, ఈ మాటను బట్టి మనం ఆరాధన చేద్దాం. గత వారం కూడా 139వ కీర్తన నుంచి ఇదే నీవు నన్ను కలుగు చేసిన విధంగా చూడగా మాకు భయం కలుగుతుంది ప్రభా, ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ యొక్క మరి ఉదయకాలన భగవంతుడు తన స్వహస్తాలతో చేతులతో నీ చేతులు కదమ్మా, ఏముంది అక్కడ? నీ చేతులు నన్ను నిర్మించి అంటే ఏంటో తెలుసమ్మా? తయారు చేయడం. ఒక విధంగా మనకి బాగా ఎరుక. కుమ్మరి తన స్వహస్తాలతో సారు మీద, సారు అంటే తిరుగుతూ ఉంటుంది, ఆ దిమ్మె మీద మట్టి ముద్ద, దానికి రూపం ఉండదు, మట్టి ముద్దను తీసుకొచ్చి దాన్ని చేతులతో నొక్కి ఎక్కడ ప్రెషర్ ఇవ్వాలి, ఎక్కడ తీయాలి, అలాగనే తీసి ఏదైనా ఒక వస్తువుని కుమ్మరి తయారు చేస్తూ ఉంటారు. ఆ విధంగానే భగవంతుడు మనం సుమారు 800 కోట్ల మంది జనం. వ్యక్తిత్వాలు వేరే ఉండొచ్చు, మతం వేరే ఉండొచ్చు, కులం వేరే ఉండొచ్చు, రంగు వేరే ఉండొచ్చు,
కానీ మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషిని, ఈ లోకంలో ప్రతి మనిషిని ఆయన తన స్వహస్తాలతో చేసేది, ఒప్పుకోకపోయినా ఇది సత్యం. పరిశుద్ధ బైబిల్లో చెప్పే మాట ఏమని చెప్తుంది? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు అనే కదా ఉంటా కదా. రూపు అంటే ఏంటి? ఆకారం. భగవంతుడు స్పెషల్గా నీ మీద శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ఏమి ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, ఈ రూపం దేవుని యొక్క స్వరూపం. ఇది ఈ రూపం ఏది? దేవుని యొక్క స్వరూపం. ఆయన రూపంలో నిన్ను తనకిష్టం వచ్చినట్టు ఆయన మలుచుకున్నాడు. నిర్మించను అని రాయబడింది. తన చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచింది. మనం కృతజ్ఞత తెలపడానికి ఇది ఒక్కటి చాలు. ఈ ఒకే ఒక్క మాట. మనం ప్రార్థన చేయాలి, ఏమైనా ఆరాధన చేయాలి. నీ చేతులు చెప్పండి అమ్మా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. మనం మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞత చెప్తూ ఉంటే మీకు ఇష్టాలు, కోరికలు, మనోవాంఛలు అన్నీ సిద్ధింపు చేస్తారు భగవంతుడు. మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. ఏం కోరుకున్నాడమ్మా? మీకు తెలుసు, లూకాసు వార్త 17వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆయన 10 మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుపడతారు. కుష్ఠు రోగులు, మీరు అన్ని రోగాలు స్వస్థత పొందినని రాయబడి ఉంటాయి, కానీ కుష్ఠరోగం మాత్రమే శుద్ధి అయిన రాయబడింది. శుద్ధి మీరు చూడండి, శుభ్రమైపోయింది. పాపం కడగబడ్డది. ఇంకొక విధంగా చెప్పాలండి, కుష్ఠరోగులు 10 మంది శుద్ధులయ్యారు. ఏం చెప్పాడు తెలుసా? అన్ని రోగాలు మీరు డాక్టర్కి వెళ్ళి చూపించుకోండి అంటారు. కుష్ఠరోగం మాత్రం మీరు యాజకునికి కనపరుచుకోండి అన్నారు భగవంతుడు. కదమ్మా, అవునా కదండి? చూడండి, మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మీలో శుద్ధి, పరిశుద్ధత ఉందా లేదా మీరు యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. అందరూ ఒక్కరి తిరిగి వచ్చాడు. భగవంతుడు అంటాడు, ఈ సమరయుడు తప్ప, ఎవరమ్మా? ఈ సమరయుడు తప్ప 90 ఎక్కడ అని రాయబడింది. వేరార్ ద 9 అంటారు. అంటే వేరార్ ద 9 అంటే ఆ 90 ఎక్కడ? ఈ రోజున మనస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞత చెప్పేటప్పుడు 90లో మనం ఉండకూడదు, ఒక్కళ్ళ మనం ఉండాలి. మనకి ఈ ప్రపంచంలో ఈ రూపం, మానవ జాతి ఇంకొక విధంగా చెప్పాలంటే భగవంతుని యొక్క సారూప్యతలో నువ్వు ఉండుట కృతజ్ఞతకి మూలం. మొట్టమొదటి కృతజ్ఞత. ఆయనలో నిన్ను నిర్మించాడు, తన చేతులు నిన్ను నిర్మించే ఒక కారణం ఉంటుంది. ఆ కారణంగా నువ్వు వచ్చి ఊడిపోలేదు. ఇక్కడ భగవంతుడు కారణం చేత మంచి కారణం అది. దేవుడు మహిమపరచబడాలి నీ ద్వారా. ఆయన మహిమ కొరకు నిన్ను తన చేతులతో నిర్మించుకున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మరవకూడదు. నేను ఇంకా ఊపిరితో ఉన్నానంటే ఒక కారణం ఉంటుంది. నేను కొవ్వొత్తిగా ఇక్కడ ఉన్నానంటే కొందరికి వెలిగించి ఆరిపోవడానికి, చావడానికి, మనం ఒట్టొట్టుగా వచ్చి లోకానికి ఎవరికి పనికి రాకుండా ఎందుకుగా నీ బ్రతుకని ఇతరులతో చెప్పించుకోవడానికి కాదు. మనం ఉన్నది భగవంతుని యొక్క చేతుల్లో తన మహిమ కొరకు. ఆయన చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరిచింది, నాకు ఒక రూపం ఇచ్చి దేవుని సారూప్యతలోకి మనం భగవంతుడు తయారు చేశాడు. 139:11 మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. నా అంతరంత్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా కొంచెం భయమే వస్తుంది ప్రభు, ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అందును బట్టి, ఆ కారణాన్ని చేత నీ చేతులు నన్ను ఎంత చక్కగా నిర్మించాయో దీన్ని బట్టి నేను నీకు కొత్త థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తన 138:8 అంటాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయము. యెహోవా నీ కృప నిరంతరం ఉండును గాక. నీ చేతి కార్యమును విడిచిపెట్టకుము. నీ చేతి కార్యం ప్రభువా, నీ చేతులతో చేసుకున్న కార్యాన్ని ఈ పనిని నీ విడిచిపెట్టద్దు. కొంచెం నేను బయటకు వెళ్తున్నప్పుడు నాతో రాకండి, కూర్చున్నప్పుడు నాతో ఉండు, నుంచున్నప్పుడు నాతో ఉండు, పని చేస్తున్నప్పుడు నాతో ఉండు. నీ చేతి కార్యాన్ని కదా, నీకు ఇష్టంగా, నీకు ఇష్టడుగా నేను ఉన్నంత వరకు, నీ మెప్పు పొందేంత వరకు, నువ్వు చెప్పిన పని నా ద్వారా పూర్తి అయ్యేంత వరకు ఒక టార్గెట్, అందరికీ ఒక టార్గెట్ ఉంటుందండి. ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వాలి ప్రభు. ఆ తర్వాత నువ్వు తీసుకో. నేను నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది అన్నాడు పౌలు. అంటే నా పరుగు, నా టార్గెట్ రీచ్ అయిపోయాడు. నువ్వు నాకు ఏ పని చెప్పావు ప్రభు, ఆ పని నేను పూర్తి చేశాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, విశ్వాసం కాపాడుకున్నాను. నువ్వు నాకు అప్పచెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చాను ప్రభు. యెహోవా నా పక్షంలో కార్యము సఫలం చేయము. యెహోవా నీ కృప నిరంతరమును. నీ చేతి కార్యమును విడిచిపెట్టకము. నేను నీ చేతులతో నిర్మించుకున్నావు ప్రభు, దీన్ని విడిచిపెట్టదు. మధ్యలో అకారణంగా తీసివేసుకోవద్దు. నన్ను ఎందుకు పనికిరానులా నన్ను మట్టిపాటు చేసే ప్రభు. నేను అందుకే పనికొచ్చే పాత్ర. యేసయ్య నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్య నీ పని చేయుట అనునిత్యము నాకు నేర్పుమయ్యా. యేసయ్య చాలా పని, నీ పని చేయుట తండ్రి నిత్యము నేర్పించు, అనునిత్యము నేర్పించుతాను, రోజంతా నేర్పించు ప్రభు. ఆయన పని, నీ పని ఏంటో తెలియాలి నాకు, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. నిన్ను సరైన విధంగా నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నారు. మీరు ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన గైడెన్స్లో మీరు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు టార్గెట్ ఉన్నా కూడా సరైన విధంగా నడిపించకపోతే మీరు ఆ టార్గెట్ని రీచ్ కాలేరు. భగవంతుడు చెప్పు చేతలే మీరు ఉండలేరు, ఆయన చెప్పిన పని చేయలేరు. తుమ్మట్టుగా ఎక్కడ అన్నాడు ప్రభు. అంటే దాని అర్థమని తెలుసా? ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఏంటి? భగవంతునికి కృతజ్ఞత కావాలి. అన్నీ అమ్మ, కుష్ఠరోగము, పాపము బయటపడ్డావు, నువ్వు ఒక్కడు యాజకుడి దగ్గరికి వెళ్ళట్లేదు, సాక్షాత్ భగవంతుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు. వచ్చి సాగిలి పడి పాదములు పడి కృతజ్ఞత చెప్తున్నాడు. సమయుడు, నువ్వు వాక్యం తెలిసిన వాడు కాదు అతను. అతనేమి పాటలు పాడే వ్యక్తి కాదు, ఆరాధన నడిపించిన వ్యక్తి కాదు, వాక్యం బోధించిన వ్యక్తి కాదు. తాను సమయుడు ఏమి చేతకనవాడు. ఇంకొక విధంగా చెప్పాలి, ప్రభు అంటే తెలియనటువంటి వ్యక్తి కృతజ్ఞతగా పరుగు అలాగే ఉండాలండి. మనుషులు ఏం పెట్టుకోకూడదు. ప్రభుని ఆరాధించేటప్పుడు బోల్డ్గా ఉండాలి. బోల్డ్ అంటే ఏంటో తెలుసా? నేను అనేది మర్చిపోవాలి, నీ స్థితిగతులు మర్చిపోవాలి, నీ జ్ఞానాన్ని మర్చిపోవాలి, ధనాన్ని మర్చిపోవాలి. ఒకరు ఎలిజబెత్ తన పక్కన కూర్చున్నది, చిన్ని విధవరాలు వచ్చి కూర్చుంటే అక్కడి నుంచి సిగ్నల్స్ ఇస్తాను, అమ్మ అక్కడ కూర్చోవద్దు, ఆమె ఎవరు అనుకున్నాం, దేశపు రాణి, ఆమె పక్కన కూర్చోవడానికి లేదని. ఆమె లేచి అర్థమైనము ఈమె రాణి అని ఆమె లేచి వెళ్ళిపోతుంటే బ్రిటిష్ యువరాణి ఎలిజబెత్ గారు, అమ్మ ఆగు, నేను నువ్వు సమానమే భగవంతుని ముందర, నేను ఆరాధించడానికి వచ్చాను, నువ్వు కూడా ఆరాధించడానికి వచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? హోదాను పక్కన పెట్టేసింది తల్లి. బోల్డ్గా మనం ఆయన ఎదుట సజీవ యాగముగా, అంటే ఎందుకు తెలుసు, ఉన్న ఫలంగా. అందుకే
నేను నన్ను కూడా చెప్తాను, ఎంత ఘోర పాపమైనా చాలాసార్లు మాట చెప్తూ ఉంటాను, ఉన్న పలక నీ భారమంతా వ్యసనంతోనే వచ్చి, నీకు సిగరెట్ కాల్చడం అలవాటు ఉందా రా, అలాగే వచ్చి ప్రభు దగ్గర. ముందుకు రావడం అలవాటు ఉందా అలాగే వచ్చే, చాటిని చెప్పడం అలవాటు ఉందా అలాగే రా, నువ్వు వదిలిపెట్టుకున్నాను రా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం నేను శుద్ధి చేస్తాను. బోల్డ్గా ఉన్నాం ప్రభు దగ్గర, ఓపెన్గా ఉన్నాం. మనం ఒక మనుషులు ఎవరో చూస్తున్నారని మనుషుల కోసం మనం మెప్పితే భక్తి చేస్తే ఉపయోగపడతామా, నయా పైసా ఉపయోగపడుతుంది. తర్వాత అన్నాడు, నీ చేతి కార్యమును విడిచిపెట్టొద్దు అన్నాడు. యోబు 23:10 నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతుంది. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుతుంది. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువకు నడిచినవి. టార్గెట్ చూడండి ఎలా ఉంది. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువకు నడిచినవి. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆయన వెంబడిస్తూ వెళ్తున్నాను. కృతజ్ఞతగా ఆయన వెంబడించడం, ఆయన్ని పూజించడం అంటే ఆయన అడుగు జాడలో ఉండడం. మనం యేసయ్య ఆశీర్వాదం కాదండి, యేసయ్యలాగే నారాయణ మనం కోరాలి, ఆయనలా జీవించాలి, ఆయన్నే సంపాదించుకోవాలి. ఆ వాక్యమును ఆక్యుపై చేసుకోవాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే స్వతంత్రించుకోవాలి. తద్వారా మనం అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటామని భగవంతుడు సెలవిస్తారు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించింది. ఎంత మంచి మాట. మన ఆరాధన చేసేటప్పుడు మనల్ని భగవంతుడు కోరుకునేది అటు ఇటు, నేను ఇటు అటు తొలగగా ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన మార్గమును అనుసరించి తిని. అదే 19:25 చెప్తాడు, అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, నాకు తెలుసు. విశ్వాసంతో మనం కూడా అట్టి విశ్వాసంతో మనం ఆరాధించాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగూ నాకు చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో లేక శరీరం లేనివాడిని నేను దేవుడిని చూస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను. ప్రభు నీ చేతి కార్యములను నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. మనము భగవంతుడు మిమ్మల్ని అందరినీ ఎరుగును. ఆయన ఈరోజు నన్ను ఆరాధించడానికి వచ్చిన నీవు ప్రభు నిజంగా ఎరుగుదువా, ఆయన నిజంగా విశ్వసించవా, నిరీక్షణ ఉందా మనకి? మనం ఈ రోజున భగవంతుడు కొన్ని మాటల ద్వారా నా మట్టుకు నాకు హెచ్చరిస్తూ, నీ చేతి పనిని ప్రభు ఏమన్నాడమ్మా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచింది. 16:5 యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా ఆస్తి, నాకు భాగం ఏదైనా ఉందంటే నీవే ప్రభు. నా పానీయ భాగం, నాకు ఏమన్నా 4 నుయ్యలు కావాలంటే అది నీవే ప్రభు. నీవే నా భాగమును నన్ను నీవే కాపాడుచున్నావు తండ్రి. నన్ను నీవే నడిపిస్తున్నావు, నీ అడుగుజాడలో నడిపిస్తున్నావు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించేది. ఎక్కడమ్మా? మనోహరమైన స్థలంలో శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలవు ప్రభు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు తండ్రి, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆకాశముకు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు. ఒకవేళ నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయమును స్వాస్థ్యమును ఆశ్రయం నాకు ప్రభు. నువ్వు నా ఆస్తి, నీ చేతులు నన్ను నిర్మించాయి. ఈ లోకంలో నాకు లేదంటూ ఏం లేదు ప్రభు. సాక్షాత్తు భగవంతుడే నాకు ఆస్తిగా ఉన్నావు. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు వద్దు ప్రభు.
ఒకవేళ హృదయం క్షీణించిపోయినా, నా శరీరం చివికిపోయింది. చివికి పడడం అంటే ఏంటి తెలుసమ్మా? వాసన కొడుతూ ఉంది, కంపు కొడుతూ ఉంది అన్నాడు. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను తప్పకుండా, నువ్వు నా శ్వాస ఎక్కడికి వెళ్తావు, నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావా? నువ్వు విడిచిపెట్టి, ఎందుకో తెలుసా ప్రభువా, నీ చేతులు స్వహస్తాలు నన్ను నిర్మించాయి. సియోను కుమార్తె అంటూ ఉంటుంది, మనకు తెలియదు కాదు, నన్ను ప్రభు మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. తల్లి అయినా మరుస్తుందేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, ఆదమర్చి నిద్రపోతాడేమో, వారు పని బాటల్లో ఉండి నేను పట్టించుకోవాలేమో. ఒకవేళ చూసావా, నీ అరచేతిలో నేను చెప్పిన నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, చుండుటా లేచియుండుటా, చుండుటా లేచియుండుటా, బాగుగా తెలిసి ఉన్నావు కదా, తెలిసి ఉన్నావు. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుంది. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అని అనుకుంటుంది. ఒక పాట మనం పాడతాం. ఏం పాట? నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. స్తోత్రం. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశలు నన్ను భయమారేప, నా పక్షమునుంటివే, నాకు భయమేచితివే. ఏమన్నాడమ్మ భక్తుడు? యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకును. విలాపవాక్యం 3వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడారు. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాలో నాకు ఆశ పుట్టించున్నది. ప్రభువా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకుండా వారు. అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా యెహోవా. నా భాగమని నేను అనుకొనిచున్నాను, నా ఆస్తని నేను అనుకొనిచున్నాను. తను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపేటటువంటి దేవుడు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. యెహోవా నా ఆశ, ఇదిగో నాకు ఇక ఆశలు లేవు, నా ఆశలు అడిగట్టుకు పోయినాయి. నా శ్రమ, నా దురవస్థ, నేను తాగిన మాచిపత్రి అంటే చేదు అందిస్తున్నారు ప్రభు. ఎడతెగక ఆత్మ, నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకునగా నాలో కృంగి ఉన్నది ప్రభువా. అది నీకు ఇక్కడ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దాన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టించున్నట్టు, నాకు ఆశ పుడుతోంది.
ఆశలు లేవు, మనం ఆరాధన చేయలేము. ప్రభువా, నువ్వు నిర్మించిన రూపు ప్రభు. ఎవరమ్మా ఏమన్నాడు ఇక్కడ? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచింది. ఆరాధన చేయడానికి వెళుతున్నప్పుడు ప్రభువా, ఈ లోకంలో నువ్వు పెద్ద ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, నేను ఎవరు పట్టించుకోకుండా ఉండొచ్చు, 10 మంది పలకరించలేదేమో నేను, అయినా భగవంతుడు నేను ఒక కారణంతో, ఒక మంచి కారణంతో, అందుకే నేను చాలాసార్లు ఎవరైనా నాతో ఏమన్నా కొంచెం బాధ వ్యక్తపరుస్తూ ఉంటే నేను చెప్తానమ్మా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షమందు ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించుతారో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ ఆయన కుమారులుగా అనుగ్రహించుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంటే నీవు దేవుని యొక్క కుమారుడవి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏం చెప్తావంటే, నువ్వు దేవుని బిడ్డవు కదా. ఏమంటారు? ఆత్మీయురాలువు, విశ్వాసివి, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. ప్రభువు నీ పట్ల లక్ష్యము ఉంచుతూ ఉన్నాడు. మనం అక్కడ వాక్యం చూస్తాం. ఆయన నిన్ను గురించి లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాడు? ఎందుకు నేను పట్టించుకుంటున్నాడు అంటే, కోడి తన బిడ్డల్ని మీరు ఎప్పుడైనా చూడండి, కోడి పిల్లల్ని పట్టుకోవడానికి వెళుతూ ఉంటే నేను రక్కకపోతే అడగండి. నిజంగా తను పొదిగినటువంటి పిల్లలైతే తను 21 రోజులు ఆ గుడ్ల మీద పొదిగి నిన్ను బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క పిల్లని గుర్తుపెట్టుకుంటే పేరు పెడుతుంది. ప్రతి కోడి పిల్లని తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉంటుంది, చుట్టూ ఉంచుకుంటుంది. నిన్ను ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపాడంటే ఏంటో తెలుసమ్మా? నిన్ను గమనిస్తూ ఉంటాడు, నిన్ను లక్ష్యం ఉంచుతూ ఉంటాడు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆయన చెప్తాడు, శోధించదగిన శోధన కంటే నీకు ఎక్కువ ఆయన రానవి, నువ్వు ఎంతవరకు బాగా అనుభవించగలవు అంతవరకు ఇస్తాడు భగవంతుడు. ఒకవేళ తప్పించుకునే మార్గాన్ని భగవంతుడు ఇస్తాడని ఈరోజు నేను సెలవిస్తున్నాను. కోడి తన రెక్కల కింద నేను కాల్చినట్లు మహోన్నతిని చాటున, అమ్మ ఎక్కడ? మహోన్నతిని చాటున ఆయన నిన్ను కాస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తే మనం ఆయన్ని కృతజ్ఞత చెప్పాలి. ఈ రోజున మనం అంతా నోరు తిరుగుతాం, గుంపుగా లేద్దాం, ఒక చిన్న పాట పాడుతూ ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం, హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తాం. ఎందుకో తెలుసా? ఆయన తన చేతులు నిన్ను నిర్మించి అని వ్రాయబడింది. నిర్మించి భగవంతుని యొక్క రూపంలో నువ్వు, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, అమ్మ ఎంత గొడవైనా రానివ్వండి, కాళ్ళతో తన్నదు సుమా, ఎంత బాధైనా రానివ్వండి, తృణీకరించదు సుమా. నువ్వు తృణీకరిస్తుంటే భగవంతుని తృణీకరించినట్టే. చాలామంది నాతో చెప్తారు, వారు మా మీద పడి రెంకులు వేస్తుంటే అంత సిచ్యువేషన్ ఎందుకు తీసుకొస్తాను, తొలిపేసుకోవద్దు, ఫోన్లే తప్పు నాదేనో ఒప్పుకో. భగవంతుడికి చెప్పేదండి బోధ, భగవంతుడికి చెప్పే బోధ ఏంటంటే, సరే తలుపులు వేసుకుని తప్పు నాదేనో ఒప్పుకో. మనం అంత చేతగానోళ్ళమా అంటారు, చేతగానోళ్ళే ఉండవు. పేతురు నీ కత్తిని ఒకలే పెట్టుకో, నేను వేడుకోలేన నీవు ఒకవేళ వేడుకుంటే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ సైన్యం ఆకాశంలో దిగిరాదని అనుకుంటున్నావా? ఒక్క సైనికుడు సరిపడదు 1,87,000 మందికి. అంటే 72,000 మంది సైన్యం తండ్రి అంటే వస్తుంది. అయినను ఇదిగో భగవంతుడు ఏం చెప్తారు తెలుసండి, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి కాదు, నేను చంపడానికి కాలే, బ్రతికించడానికి వచ్చాను, పడేయడానికి రాలేదు, లేపడానికి వచ్చాను. నేను నశింప చేయడానికి కాదు, నేను రక్షించడానికి వచ్చాను. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. భగవంతుడు ఉదయకాల నీకు నాకు అదే అలాగనే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన సారిపిగా అన్నాడు. ఇక్కడ ఒక మాట నాకు చూస్తాం, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువగా నడిచినవి అన్నాడు యోబు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవలేదు. భార్యతో చెప్తున్నాడు, ఆయన పక్షమున పిల్లలు ఆయన పక్షమున మేలు పొందాం కదా, ఆయన పక్షమున మనం కీడు పొందాం నరుహులం కదా,
మరి చూడండి ఎంత అద్భుతమైనటువంటి బ్రాడ్ మైండ్, వేసుకున్నటువంటి మనసుని. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టులు ఎడలను ఉపకారి అని వ్రాయబడింది. ఆయన చేతులు నన్ను నిర్మించే, నాకు రూపునిచ్చే. అంటే ఆయన అడుగుజాడలు, ఆయన ఇంకొక విధంగా చెప్పాలంటే నెహెమ్యా గారు ఎక్కువ రెఫరెన్స్ చెప్తారు, 27 అనుకుంటాను, పేతురు రాసిన ఆయన మన ముందర కొన్ని ఆయన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన చూపించాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసమ్మా? ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడింది, నేను ఈలాగున చేసినలాగున మీరు కూడా చేయవలసినదే అన్నాడు. తప్పకుండా చేయాలి. ఏం చేశాడు ఆయన? 30 వెండి నాణాలకి అమ్మేస్తున్నాడు. ఇంకొక విధంగా డబ్బు సంచి ఇచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి హోదా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా కృతజ్ఞత లేనివాడండి. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు శుద్ధులైతే 9 మంది కృతజ్ఞత లేనటువంటి వారు. యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ ఉంటుంది మనకి. మనం కూడా కృతజ్ఞత లేనివారుగా ఉంటాం. ఎన్ని చేసినా తక్కువే. ఎంతైనా నువ్వు మేలు చేయనివ్వండి, వాసాలు లెక్క పెడతావు. నీకు మేలు చేస్తావు చాలా మందికి, నీకు తిన్నింటికి వాసాలు లెక్క పెడతా ఉంటారు. మన బ్రతుకులు అలాంటి. భగవంతుడు అందుకే చెప్తాను, మీ చేతులు నన్ను నిర్మించింది, నాకు రూపునిచ్చే. నేను తరగబడకూడదు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది మాట కోసం చెప్తారు. ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద తన సొంత వాడి దొడ్డి తెలుసుకుని. ఎత్తు మీకు ఎప్పుడైనా తెలుసా? మాకు ఇడ్ల బండి ఉండేది అనమాట. ఎడ్ల బండి ఉంటే మా నాన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ధాన్యం బస్తాన్ని మోసి అలసిపోతారు కదా, మిల్లికి వేసేసి వచ్చేటప్పుడు పడుకుని కూడా అట్లా ముందర పడుకుంటే ఆ ఇడ్లీ తెలుసు కదా, మైలు చక్కగా వచ్చేసి ఇలా గంటలు ఊపుతారంట. అంటే గంటలు ఊపినంటే మైలు వచ్చినప్పుడు లేదు నిద్ర లేచి ఆ ఇడ్లీ నిప్పేసి కట్టుకోవడం అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎత్తు తన కామాంతు నెరుగు, గాడిద తన సొంత వాడి దొడ్డి తెలుసుకుంటే. నా ప్రజలు ఇశ్రాయేలు ఉందన్నాడు. నా ప్రజలంటే ఎవరు? నీవే. 9 కుష్ఠవ్యాధిగ్రస్తులు, వారు 10 మంది స్వస్థత పొందితే శుద్ధులైతే ఒక్కడే వచ్చాడు. వేరే 9 అన్నాడు. అంటే 9 ఎక్కడ? ఈ ఉదయకాల సమయమున మన కృతజ్ఞత తెలపడానికి ముఖ్య కారణం, ప్రభువా నీ చేతులు నన్ను నిర్మించి ఎంత అద్భుతమైనటువంటి వాడిగా నేను నిర్మించాను. బ్రతుకు ఈ రోజున భగవంతుని మనస్ఫూర్తిగా ఆయన ఎదుట ఒప్పుకుంటూ ఆయన ఏం చేయాలి తెలుసా? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఏమని? ప్రభువా ఇది నీవిచ్చిందే, ఇది నీవిచ్చింది, బ్రతికిది నీవిది. కృతజ్ఞత. మనం ఎవరికైనా ఒక ఆపద నుంచి రక్షించాలనుకోండి, ఏం చెప్తాం మనం? ఇది మీరు పెట్టిన భిక్ష అండి, మీరు పెట్టిన భిక్ష బాబు, నా కొడుకు ప్రాణం పెట్టారు, నా కుటుంబాన్ని రక్షించాలని కృతజ్ఞతగా ఉన్నాం. ఈ రోజున భగవంతునికి భిక్ష ఇచ్చాడు. ఆ భిక్ష ఏంటో తెలుసమ్మా? దానం. రేపు పిల్లలు మన బిడ్డలు బహుమానం. నువ్వేదో కష్టపడి వస్తే వచ్చిన వారు కాదు, దేవుడిచ్చిన బహుమానం పొందుతున్నావు. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవంతాన్ని పొందుతున్నావు. భగవంతుడు చెప్పే మాట. ఈ రోజున 72 సార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాను నిమిషానికి. ప్రతి నిమిషం శ్రేష్టమైనటువంటి ఆక్సిజన్ ఇస్తున్నాడు. మీరు ఏదైనా కొను, శ్రేష్టమైనటువంటి బ్లడ్ నీలో ఉంది. భగవంతుడు ఆయన కృప చూపిస్తున్నాడు, ఆయన చేతులు నిర్మిస్తున్నాయి. ఆపద నుంచి తప్పించబడుతున్నాం, పరిస్థితి నుంచి కాపాడబడుతున్నాం. మనం కృతజ్ఞతగా ఉండాలని భగవంతుడు. ఎందుకు తెలుసా? నేను మామూలుగా చెప్తాను, మన మనుషులం నేను వస్తూ ఉంటే మనం పెద్దగా మనకి గ్యారంటీ లేదండి. ఎప్పుడైనా మన గొడవలు లేదు పేరుతాయి. నేను ఆలోచించాను ఉన్నన్నాళ్ళు కూడా భగవంతునికి నమ్మకంగా ఉండాలి. నా వల్ల ఇతరులకి ఏదైనా మంచి జరగాలి, నా సంపాదన ద్వారా ఇతరులకు మంచి జరగాలి. నువ్వు డబ్బులు పెరుగుతున్న కొద్దికి నిన్న ఒక అతను ఎవరు స్టేటస్ పెట్టాడు. నువ్వు డబ్బు పెరుగుతున్నంత కొద్దికి నీ లివింగ్ స్టేటస్ పెరగదు. నీ యొక్క గివింగ్ అంటే నీ స్టాండర్డ్స్ ఆఫ్ గివింగ్ పెరగాలి. మనకి ఇచ్చుట్లో ఇంకా అద్భుతంగా ఇతరులకి సహాయం చేసే విషయంలో ఎవరికి చెప్పుకోకలేదు, డబ్బా కొట్టుకోకలేదు.
మన భగవంతునికి ఇచ్చేటప్పుడు మన స్టాండర్డ్స్ ఆఫ్ గివింగ్ పెరుగుతూ ఉండాలి. భగవంతుడి చేత నువ్వు ఇచ్చిన దాంట్లో తండ్రి, నువ్వు ఇచ్చిన దాంట్లో నీకోసం నేను ఖర్చు పెడతాను. నువ్వు ఇచ్చిన జీవితం నీ పిచ్చిది, నీకోసం నేను తప్పని పడతాను ప్రభు. ఎవరన్నా అమ్మ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, సరే కొద్ది గొప్ప మన చేతగానే బట్టలు లేవమ్మా, సరే కొద్ది గొప్ప అన్నం తిన్నాక లేదమ్మా, సరే అనుకోలేదు. మనం అప్పుడు బాగా కూడా ఇతరుల క్షేమం కోసం మనం బట్ట పెట్టుకుండాలండి. మనం ఉగాది టైంలో మన గుర్తులుండవు. మనం ఇక్కడ మన ఉనికిని కొద్దిగా కొంచెం ముసలు లేకపోతే మనములు వస్తారు, ఇంకా మనం పట్టించుకోవాలి. ఒంటరిగా బ్యాగ్గా చూడాలి బయట, నేను పలకరించే వాళ్ళు ఉండరు. పోయిన భగవంతుని చేతిలో నువ్వు ఆయన చేతిలో నిర్మించబడ్డావు. మనం ఉన్నాళ్ళు కూడా భగవంతునికి కృతజ్ఞతగా ఆయనకి తొమ్మండుగురులా కాకుండా ఒక్కళ్ళ అన్ని విషయాలు ప్రాక్టికల్గా అండి. ఇక్కడికి వచ్చిన థ్యాంక్స్ చెప్పమంటంలో కృతజ్ఞత కాదని నేను చెప్పేది. బ్రతుకులో భగవంతుని అడగాలి, నీకు ఎలాగన కృతజ్ఞత చెప్పాలి ప్రభావ, ఎలాగ నువ్వు మెప్పించాలి. మన ప్రార్థనలో దైనందిన జీవితంలో భాగం అవ్వాలి. నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఎలాంటి రుణం తీర్చుకోను మనం ఇతరులకు చెప్తూ ఉంటాం. ఎవరైనా మేలు చేస్తే నీ రుణం ఎలా తీర్చుకోమంటావు, ఎలా నేను దీన్ని ఫుల్ఫిల్ చేయలేను. భగవంతుని కూడా రోజు ప్రార్థన చేసేటప్పుడు నిన్న ఒక దైవజనుడు ప్రకాష్ గారు చనిపోతూ ఆయన వాక్యం ఎప్పుడైనా విన్నారు లేదు అని చెప్తూ ఉంటాను. 25 సంవత్సరాల నుంచి ఆయన వివాహం కాలేదు. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత అద్భుతంగా సువార్త ప్రకటించాడు. ఈ యొక్క మీకు తెలియదు కొంతమంది, మనం వారు దైనందిన జీవితంలో లోపలికి వెళ్తే ఎంత అద్భుతం. బ్రాహ్మణుడు అతను వివాహం చేసుకోలేదు ప్రభు కోసం, వివాహం చేసుకోకుండా ప్రభువుకి సమర్పించుకుని 25 సంవత్సరాలు దాన్ని ఏమంటారు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కూడా ప్రభు ఎట్లు నాకు అన్ని ఇచ్చావు ప్రభు, ప్రాణంతో సహాయం చేసి ఇంకేమడగను నేను అని చెప్తున్నాడు సాక్షి. ప్రాణంతో సహాయం చేసి ఏమడగను ప్రభు, నీ ఇష్టం, నీ కృప చాలు, నాకు బతికేస్తాను అంటాడు ఆయన. ఒక మాట బతికేస్తామంతే, ప్రభుతో బతికేస్తాను, ఆయనతో బతికేస్తాను మనం. అవును, మనం నిజంగా మనస్ఫూర్తిగా భగవంతుని రక్షకుడిని అంగీకరిస్తే, ఆయన మనసుని ఎరిగిన వారమైతే, ఆయన చేతులు ఆయన చేతులు ఆయనకి ఇష్టలుగా మనం మారుతాం. తొమ్మండుగులా కాకుండా ఒక్కరిలాగా వస్తాం. ప్రభువా, నీ చేతులు నన్ను సృష్టించి నిర్మించాయి, నీకోసం ఏదో ఒకటి చేస్తాను ప్రభు. ఇది కృతజ్ఞత, ఇది ఆరాధన. ఆయనకి మనసు విప్పి నీకేం కావాలి ప్రభు నా నుంచి ఇంతగా చేస్తావు, రోజు నీ దగ్గర నుంచి తీసుకున్నాను, నీకే ఇస్తాను. ఈ ఆదివారం దినం పరిశుద్ధ దినం ఆయనకి మనం ఏదో ఒకటి ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు వచ్చి నా కానుక నేను అడగట్లేదు, భగవంతునికి ఏదో ఒకటి వాళ్ళు కమిట్ చేసుకుని వెళ్ళాలి. ఇది నేను ఇచ్చిన జీవితం ప్రభు. చాలా కష్టపడ్డాను తండ్రి, ఈ బాధ నుంచి బయటపడ్డాను. ఈ రోజున నువ్వు నన్ను రక్షించావు, నిలబెట్టావు అనుకున్నాను. అయిపోయింది, ఇంక రేపు నేను చూడలేమో అనుకున్నాను. నన్ను బ్రతికించావు, నిలబెట్టావు, కనికరించావు. నీవిచ్చిన భిక్ష ప్రభు, ఈ ప్రాణం నీవిచ్చినటువంటి భిక్ష, నీకోసం ఏదో ఒకటి చేస్తాను ప్రభు. పోనీ నాకు ఓపిక లేదు, ప్రార్థన చేస్తాను ప్రభు. తన జీవనమంతా వేసేసింది తల్లి, తన బ్రతుకంతా పట్టుకొచ్చి ప్రభు సేవకు సమర్పించుకుంటున్నాను. అమలారా మన పిల్లల్ని కూడా, మనం కూడా, మన కుటుంబాలు నీ పరిచర్యలు ఉండాలి ప్రభు. పాపంలో పడి అయ్యో త్రాగుడికి బానిసలే, తెలియనటువంటి వ్యసనాలే బానిసలే, డ్రగ్స్కి బానిసలే, పిల్లలు పరిస్థితి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారండి తల్లిదండ్రులు. ఈ రోజున మా పిల్లల్ని భయభక్తులతో పెంచకపోతే, మన మాదిరికరంగా కృతజ్ఞులుగా ఉండకపోతే, మన పిల్లలు కూడా కృతజ్ఞత లేని వారుగా ఉంటారండి. మీరు ఆలోచించారు, మన పిల్లలు మనల్ని చూసే మనం ఎలా ఉంటే నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. నువ్వేం చేస్తే నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. మీరే మన పిల్లలకి మార్గదర్శకం. గాడ్ బ్లెస్ యు తల్లి. ఆయన చేతులు నన్ను నిర్మించును ప్రభా, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం
దుఃఖమని నా సంతోషం గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే ఊపిరంతా పాపమైనా గాలి కూడా చేసినా నీవే నా చెలిమి గాలి నీలలోనా నీవే నా కలిమి ఊపిరంతా